ఆచి చికెన్ మసాలా. లోక్సభ స్థానాలను 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో లోక్సభలో వీగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం సభలో ప్రవేశపెట్టాల్సిన మిగిలిన 2 బిల్లులను వెనక్కి తీసుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు రేపు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. బిల్లు ఆమోదం పొందడానికి సభలో 3/2 మెజారిటీ అవసరం కాగా ప్రభుత్వం ఆ సంఖ్యను చేరుకోవడంలో విఫలమైంది. ఎన్డీఏ కూటమికి అదనంగా మరో 6 ఓట్లు పోలైనప్పటికీ బిల్లు గట్టెక్కలేకపోయింది. ఓటింగ్లో పాల్గొన్న మొత్తం ఎంపీలు 528, బిల్లుకు అనుకూలంగా 298, బిల్లుకు వ్యతిరేకంగా 230, బిల్లు నెక్కేందుకు అవసరమైనటువంటి బలం మాత్రం 352గా ఉంది. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు కావలసిన మెజార్టీ సాధించలేకపోయింది. ఈ బిల్లు వీగిపోయిన వెంటనే అధికార పక్షం తదుపరి వ్యూహ రచనలో పడింది. ఇందులో భాగంగా ఎన్డీఏ పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. మిత్రపక్షాలతో కలిసి సభలో ఎదురైన తాజా పరిస్థితిని సమీక్షించడంతో పాటు రేపటి కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై అధికార ఎన్డీఏ కూటమి తీవ్రంగా స్పందించింది. విపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కాళ్లరాశాయని ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. నూట 31వ రాజ్యాంగ సవరణ వీగిపోవడానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు వీగిపోవడంతో ఎన్డీఏలో కొంత అసంతృప్తి నెలకొందని చెప్పవచ్చు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి మహిళల చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వస్తే దాని ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా ఒక రకంగా మహిళా లోకాన్ని అవమానపరిచేలా ఒక మహిళా రిజర్వేషన్ బిల్లుకు వీగిపోయేలా చేశారని చెప్పేసి ఎన్డీఏ పక్షాలు మండిపడుతూ ఉన్నాయి. సో ఈ రోజు జరిగినటువంటి సాయంత్రం జరిగినటువంటి లోక్సభలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు ఓటింగ్ సంబంధించి యావత్ దేశం మొత్తం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. ముఖ్యంగా 3 బిల్లులను ప్రవేశపెట్టాలనుకున్నారు. అందులో ఒకటి అత్యంత ఇంపార్టెంట్ అయినది మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే ఒక చట్టసభతో కూడా బిల్లుతో పాటు ఇంకోటి డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం. ఈ యొక్క 3 బిల్లులను పెట్టి వాటిని ఆమోదింపజేయాలని కేంద్రం భావించింది. కానీ కేంద్రం అనుకున్నది ఒకటైతే జరిగింది మరోలా అంటే. సో మొదటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా కొంత పరిణామాలంతా కూడా కొంత బిల్లుకు సంబంధించి ఏవైతే ఆమోదం ఎలా తెలుస్తాయని చెప్పేసి దేశవ్యాప్తంగా కొంత ఉష్ణతగా నెలకొంది. సో ఒకవైపు ఏమో తగినంత బలం లేదు, అయినప్పటికీ ఎన్డీఏ ఏ ధైర్యం చూసుకొని ఈ యొక్క బిల్లులను ఆమోదింపజేసుకోవాలనుకుంటుంది అనేది కూడా కొంత సందేహాలు అనుమానాలు అందరిలో ఉంటే. సో అంతా అనుకున్నట్టుగానే ఏంటంటే అసలు ఎన్డీఏకి సంబంధించి ఈ బిల్లు గట్టెక్కుతాయి, ఎలా గట్టెక్కుతాయి అనుకున్న తరుణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కీలక నేత, అందులోనూ ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఆ లోక్సభలో మాట్లాడిన సందర్భంలోనే ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క బిల్లులకు ఆమోదం తెలిపేది లేదు, మద్దతు తెలిపేది లేదు చెప్పి కూడా స్పష్టం చేశారు. సో మధ్యాహ్నం నుంచి బిల్లుకు అనుకూలంగా పరిస్థితులు లేవేమో అనే ఒక అభిప్రాయం మాత్రం మొత్తం వ్యక్తమైంది. ఆ తర్వాత వెంటనే పరిణామాలు కూడా మారాయి. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అందుబాటులో ఉన్నటువంటి కీలక నేతలతో అదేవిధంగా స్పీకర్ తో మాట్లాడటము, అదే సందర్భంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం, ఈ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఏది కొంత జరగరాది జరుగుతుంది అంటే అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోతున్నామా అనే ఒక
పరిస్థితులు, ఒక ఆలోచన మాత్రం ఎన్డీఏలో కూడా స్పష్టంగా కనిపించాయి. సో నిజంగానే ఆ కేంద్రం సంబంధించి ఈ రోజు ఒక రకంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఆ బిల్లులు వీగిపోయాయని చెప్పడంతో దీంతో వెంటనే ఆ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి వీగిపోవడంతో ఒక బీజేపీకి సంబంధించిన అదే ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆ పార్లమెంటు ఆవరణలో ఉంచి నిరసన తెలిపారు, ఆందోళన తెలిపారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ ఆందోళన కొనసాగించారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీల వల్లే. ప్రతిపక్ష పార్టీల మహిళలను ఎదగనీయొద్దనే ఒక ఆలోచన, ఒక ధోరణితోనే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపలేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు కేంద్ర క్యాబినెట్ కూడా భేటీ కాబోతుంది. కేంద్ర క్యాబినెట్ లో ఈ రోజు జరిగిన పరిణామాలపై చర్చించనుంది. దానికన్నా ముందు ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ పక్షాల భేటీ కొనసాగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రత్యేకంగా హాజరయ్యి కూడా మొత్తం పరిణామాలపై చర్చిస్తారు. ఎక్కడ మనము విఫలమయ్యాము, ఎక్కడ మన పొరపాటు జరిగింది, సో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. అలాంటి తరుణంలో కూడా ఈ బిల్లు వీగిపోవడానికి కారణాలు ఏంటి, మనం చేయాల్సింది ఏదైనా అయ్యామా అనే యాంగిల్తో కూడా ఇప్పుడు చర్చించినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఒక రకంగా కేంద్రం కొంత షాక్ గానే మనం భావించాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఈ నేపథ్యంలో బయటపడేందుకు ఇక మహిళల లోకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అవమానించిందనే ఒక పిలుపు మేరకు ఆలోచనతో రేపు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఆందోళన నిర్వహించాలి, నిరసన తెలపాలని చెప్పి కూడా ఎన్డీఏ పక్షాల భేటీలో సూత్రప్రాయంగా కూడా అన్ని పార్టీలు ఎన్డీఏ పక్షాలు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రేపు నిర్వహించే కేంద్ర క్యాబినెట్ కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ సంబంధించి బిల్లు తీసుకోవడంతో నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి కూడా ఉపసంహరించుకుంది. ఎందుకంటే ఉన్న పరిస్థితి మళ్ళీ తర్వాత చెప్పేసి ఆ రెండు బిల్లులను కూడా కొంత విత్డ్రా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో అల్టిమేట్ గా ఏం జరగబోతుంది, రేపు కేంద్ర కేబినెట్ భేటీలో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. సో అల్టిమేట్ గా ఒక్కటి మాత్రం మనం ఈ రోజు గమనించాల్సిన అంశం ఏంటంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే రాజకీయాల్లో 33% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పేసి ఎంతో మంది అంటే మహిళా లోకకు సంబంధించినటువంటి యువతర ప్రస్తుతం వస్తున్నటువంటి మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలని ఒప్పిళ్ళు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొంత ఇదంతా ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే కొంత నియోజకవర్గాలు పెడితే కొత్త తరం మహిళలు అంతా కూడా రాజకీయంలో ఎంట్రీ ఇస్తారు. సో రకంగా రాజకీయంలో చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. సో అల్టిమేట్ గా దేశ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ఎందుకంటే సాధారణ ఒక నానుడి ఉంది, మహిళలు ఇంటిని చక్కబెడతారు కాబట్టి ఇంటిని చక్కబెట్టిన మహిళలకు దేశాన్ని చక్కబెట్టడం, రాష్ట్రాన్ని చక్కబెట్టడం పెద్ద విషయం కాదు. సో వాళ్ళు అన్నింటిలో అందవేశం చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ రిజర్వేషన్ అమలైతే రాష్ట్రంలో పాటు దేశంలో అంటే అసెంబ్లీ ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీలో అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మహిళలకు ప్రాతినిధ్యం వస్తుంది. మహిళల సమస్యలపై తమ గొంతుకు పెట్టుకోవచ్చు, మహిళలు జరుగుతున్న అన్యాయాలపై తమ గొంతుకను వినిపించే అవకాశం ఉంది. సో మొత్తంగా అట్లాంటి అన్ని కూడా అనుకున్నారు, కానీ పరిస్థితి దానికి తారుమారైపోయింది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు తమ కొత్తగా అంటే ఎవరైతే రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవారు కొత్తగా రావాలనుకున్నవారు తమకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది, ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది అని భావించిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు జరిగిన పరిణామాలు కొంత వింగును పడవి, వింగు పడనివిగా మనం భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో కొంత తీవ్ర అసంతృప్తి, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన ఆగ్రహం మహిళల్లో నెలకొందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా మరి భవిష్యత్తులో ఇప్పుడు ఏం జరగబోతా ఉంది, సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఫుల్ పేజ్ గా ఇలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోబోతా ఉంది. ఎందుకంటే వీగిపోవడంతో ఇంకా నెక్స్ట్ తదుపరి ఎలక్షన్ 2028లో జరగబోయే ఎన్నికల్లో మరి 33% రిజర్వేషన్ మహిళలకు వర్తిస్తుందా లేదా, నిజంగానే వర్తించాలంటే ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనేది కూడా కేంద్రంలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా రేపు కేంద్ర కేబినెట్ లో తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా ఆసక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎలాంటి
నిర్ణయాలు తీసుకుంటారు, రేపు కేంద్ర కేబినెట్ లో ఏ ఏ అంశాలపై చర్చిస్తారు, నెక్స్ట్ తదుపరి ఆ కేంద్ర ప్రణాళిక ఏంటి, కేంద్రం ఏం చేయబోతుంది, కేంద్రం ఆలోచనలు ఏంటి అనేది మాత్రం మనకు రేపటి కేబినెట్ భేటీ తర్వాతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.